బెజవాడ నగరం క్రమంగా ఖాళీ అవుతుంది. బెజవాడ ముంపు ప్రాంతాల నుంచి బయట ప్రాంతాలకు వేలాది మంది తరలి వెళ్తున్నారు. నీటి ఉధృతి తగ్గడంతో కట్టుపట్టలతో ఇళ్లను వదిలిపెట్టి వెళ్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. వరలక్ష్మి, ప్రస్తుతం విజయవాడ పరిసర ప్రాంతాల్లో అటు కృష్ణానది పరివాహక ప్రాంతంలో వరద నీటి తీవ్రత తగ్గుముఖం పట్టింది. దీంతో రెండో ప్రమాద హెచ్చరికను కూడా ఎత్తివేశారు. ఇక బుడమేరుకు సంబంధించినంత వరకు కూడా బుడమేరుకు సంబంధించినటువంటి తీవ్రత ఇంకా ఉన్నటువంటి నేపథ్యంలో ఎగువ ప్రాంతంలో కురిసినటువంటి కొద్దిపాటి వర్షాలతో బుడమేరు వరదకు సంబంధించినటువంటి ఉధృతి ఇంకా కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో ఈ అంశంపైనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఉదయం నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి సమీక్షా సమావేశం నిర్వహించారు. అధికారులకు పూర్తి స్థాయిలో ఆదేశాలు కూడా జారీ చేశారు. ఆ తర్వాత ఆయన క్షేత్రస్థాయి పర్యటనలో కూడా ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇంకోవైపు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కూడా వరద ప్రాంతాల్లో పర్యటించి బాధితులను ఆదుకునేందుకు అవసరమైనటువంటి చర్యలు కూడా చేపడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇంకోవైపు అధికార యంత్రాంగం ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది. ఇందులో భాగంగానే ఆ వరద ప్రాంతాల్లో, వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్నటువంటి వారికి ఆహారం, వైద్యం, అదేవిధంగా త్రాగునీటికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఆహార సరఫరాకి సంబంధించినంత వరకు కూడా ఏర్పాట్లు జరిగాయి. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఇచ్చినటువంటి దాతలు ఇచ్చినటువంటి ఆహార పదార్థాలు, ఇతరత్రా ఉన్నటువంటి వస్తువులన్నింటినీ కూడా ఆయా వరద బాధిత ప్రాంతాలకు తరలించి ప్రత్యేక వాహనాల్లో వాళ్ళందరికీ కూడా సరఫరా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఈ వరద ప్రాంతాల్లో చిక్కుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం పూర్తిగా భరోసా ఇస్తుందనేటువంటి ఒక నమ్మకం కల్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల్లో భాగంగా వరద బాధిత ప్రాంతాలు, వరద ప్రభావిత ప్రాంతాల్లో కూడా ప్రత్యేకంగా అధికార యంత్రాంగం దృష్టి సారించారు. ప్రతి ప్రాంతానికి ప్రత్యేక అధికారులను నియమించారు. 32 మంది ఐఏఎస్ అధికారులు ప్రస్తుతం వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులను కూడా వరద సహాయక చర్యల్లో నిమగ్నమయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే ఆయా శాఖలకు సంబంధించినటువంటి అధికారులకి పూర్తి స్థాయిలో బాధ్యతలు కూడా అప్పచెప్పారు. తాగునీటి సరఫరా, వైద్యం, అదేవిధంగా ఆహార పదార్థాలకు సరఫరాకు సంబంధించి ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వరద నీటికి సంబంధించినటువంటి ఉధృతి తగ్గుముఖం పట్టినటువంటి నేపథ్యంలో ఆ ప్రాంతంలో అవసరమైనటువంటి సహాయక చర్యలు, ఏదైతే మంచినీరు, త్రాగునీరుకు సంబంధించి నిత్యావసర వస్తువుల పంపిణీకి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇక వరద క్రమేణా తగ్గుతున్నటువంటి నేపథ్యంలో శానిటేషన్కి సంబంధించినటువంటి ఏర్పాట్లలో కూడా ప్రభుత్వం ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రతి ఇంటిలో కూడా పారిశుధ్యాన్ని మెరుగుపరిచేందుకు అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని కూడా ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి స్వయంగా ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇక వరద తగ్గిన తర్వాత నిత్యావసరాలను కూడా ఆయా బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా నిత్యావసరాలు ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఈరోజు మధ్యాహ్నం సాయంత్రానికి ఒక క్లియర్ పిక్చర్ వచ్చేటువంటి అవకాశం ఉందని కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రకటించినటువంటి సిచ్యువేషన్. ఇంకోవైపు నిత్యావసరాలకు సంబంధించి కూరగాయలు, ఇతరత్రా ఉన్నటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ప్రభుత్వం ధరల నియంత్రణకు సంబంధించినటువంటి చర్యలు కూడా చేపట్టేటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రకటించినటువంటి నేపథ్యంలో విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ని ఎప్పటికప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి పరిశీలిస్తున్నారు. అదేవిధంగా వరద బాధితులకు సహాయం అందించడం, పునరావాస కేంద్రాల నుంచి తిరిగి వెళ్ళేటప్పుడు వాళ్ళకి నిత్యావసర వస్తువులు అందించేటువంటి ప్రక్రియ చేయడం, ఆ తర్వాత నిత్యావసరాలు, అదేవిధంగా కూరగాయల ధరలను ఇష్టానుసారంగా పెంచకుండా పూర్తిగా సాధారణ ప్రజానీకానికి ధరలను అందుబాటులో ఉంచే విధంగా ఏర్పాట్లు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కూడా ఇప్పటికే ప్రభుత్వం ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించినటువంటి నేపథ్యంలో రాబోయే 2 రోజులు చాలా కీలకంగా భావిస్తున్నారు అధికార యంత్రాంగం. దీనిపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి కూడా ప్రభుత్వ యంత్రాంగం సారించినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. వరలక్ష్మి. రైట్ హరీష్, థ్యాంక్ యూ.